హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేనే లైవ్లోకి వచ్చి అనేది వీడియో తీస్తున్నా. ఇవి మనకి ఫామ్లో పెంచే గొర్రెలు, కానీ ఏంటంటే బయట తిరిగి మేస్తాయి. మనకి ఓన్లీ అవుట్ గ్రేజింగే చేస్తాయి. కాకపోతే ఇక్కడ మనకి టీఎంఆర్ అనేది అలవాటు చేస్తున్నారు అన్నవాళ్ళు. మొత్తం ఈ కట్ట మనకి 90 గొర్రెలు 50 పిల్లలు, 90 గొర్రెలు 50 పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను. తర్వాత మనకి ఇవి జత ఫ్రై ఏం చేస్తున్నారు. ఈ పిల్లలు అనేది సపరేట్గా చేసేవాడిని, కానీ ఇక్కడ వర్కర్స్ అనేది కొంచెం బయటికి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఇక్కడ పిల్లలు అనేది సపరేట్ చేయలేకపోతున్నాను. ఓన్లీ గొర్రెలు పిల్లలు కూడా చూపిస్తాను మీకు. గొర్రెలోనే కొన్ని పిల్లలు చూపిస్తాయి ఏ సైజు పిల్లలు ఉన్నాయిందని. 90 గొర్రెలకి 50 పిల్లలు, 90 గొర్రెలకి 50 పిల్లలు. సూటి గొర్రెలు అనేది కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే పొల్లు లేని గొర్రెలు కూడా కొన్ని ఉన్నాయి. చెక్ చేశాను నేను ముందుగానే పట్టుకొని. కొన్ని గొర్రెలు నాకు డౌట్ వచ్చిన గొర్రెలు చూశాను. కొన్ని గొర్రెలకు పొల్లు అనేది కూడా లేవు. ఒకవేళ ఆ పొల్లు లేని గొర్రెలు తీసేసామంటే ఫైనల్గా ఒక 70, 75, 80 దాకా 80 అంటే అది ఒక 10 గొర్రెలు 15 గొర్రెల దాకా పొల్లు అనేది తగ్గున్నాయి. పూర్తిగా లేని గొర్రెలు కొన్ని ఉన్నాయి, కొన్ని పొల్లు అనేది తగ్గున్నాయి. పిల్లలు కూడా మనకి పిల్లలు ఒకసారి ఏ సైజు పిల్లలు అయింది అనేది మీకు చూపిస్తారు. సపరేట్గా చేసుంటే మీకు బాగుండేది, కానీ ఇక్కడ వర్కర్స్ లేకపోవడం వల్ల పిల్లలు సపరేట్ చేయలేకపోయాను. పిల్లలు గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపించి జత ఫ్రై ఏం చేస్తున్నారు, ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి అనేది చూపిస్తా. ఇదే ఫామ్లోనే మనకి కట్టుబోయే కొదాలు అనేది 65 కొదాలు ఉన్నాయి. 65 కొదాలు సపరేట్గా వీడియో తీస్తాను. అవి కూడా జత ఫ్రై ఏం చేస్తున్నారు, ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి అది సపరేట్ వీడియో చేస్తాను. ఈ గొర్రెలు పిల్లలు అనేది సపరేట్గా చూపించి ఇవి ప్రైజ్ ఎంత మాట్లాడడం, ఇది అడ్రస్ ఎక్కడ అనేది మన వీడియో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఇంక నుంచి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మన అన్న వాళ్ళు లేరు ఇక్కడ. అంటే వాళ్ళ అనుభవం ఏంటంటే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు పడిన కష్టాలు ఎలా ఉంటాయి ఏంటంటే మాట్లాడిద్దామని ట్రై చేశాను. కానీ అన్న వాళ్ళు బయట ఏదో పని నుండి వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి లేకపోవడంలో నేనే వచ్చాను కాబట్టి జస్ట్ వీడియో ఈ జీవాల అమ్మకానికి పెట్టాలి వెంకీ అన్నారు. కాబట్టి జీవాల వీడియో తీసి సేల్కి పెడుతున్నాను. కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అనేది మీరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఒకసారి జీవాలు పిల్లలు నీట్గా చూపించి జత ఫ్రై ఎంత అనేది చూపిస్తాను. ఓకేనా, ఒకసారి గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కట్ట అనేది చూడండి, 90 గొర్రెలు 50 పిల్లలు అనేది వస్తాయి. 90 గొర్రెలు 50 పిల్లలు. ఇక్కడ మనకి వర్కర్స్ లేకపోవడం వల్ల పిల్లలు కనిపిస్తున్నాయి కదా, ఈ సైజు పిల్లలు అనేది మనకి 3 months లోపలే ఉంటాయి. మ్యాక్సిమం 3 months లోపల అనేది పిల్లలు ఉన్నాయి. పిల్లలు సపరేట్గా చేసి ఉంటే బాగుండేది. ఇంక వర్కర్స్ లేకపోవడం వల్ల నేనే వచ్చి అంటే కొన్ని గొర్రెలకి పొల్లు అనేది చెక్ చేశాను. నేనే లైవ్లో పట్టుకొని నా డౌట్ ఉండే గొర్రెలు 90 గొర్రెలకి దగ్గర ఒక 10-15 గొర్రెలకి పొల్లు అనేది తగ్గున్నాయి, కొన్ని అయితే పూర్తిగా లేవు. ఆ 90 గొర్రెలకి పొల్లులో 15 గొర్రెలకి మాత్రమే పొల్లు అనేది తగ్గున్నాయి. మిగతా 75 గొర్రెలు 75 గొర్రెలు అనేది మనకి పళ్ళు 4 పళ్ళ మీద, 6 పళ్ళ మీద, 2 పళ్ళ మీద అనేది కూడా గొర్రెలు అనేది ఉన్నాయి. పిల్లలు అనేది మనకి ఈ సైజు పిల్లలు వస్తాయి. పిల్లలు అనేది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇవి మనకి బయట ఈ సైజు పిల్లలు వస్తాయి. అంటే 3 months పిల్లలు ఉన్నాయి, 2 నెలల పిల్లలు ఉన్నాయి, వారం 10 రోజుల పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి కనిపిస్తున్నాయి కదా, ఈ పిల్లలన్నీ మనకి కళ్ళ కింద అనేది 50 పిల్లలు అనేది వస్తాయి. 90 గొర్రెలకి 15 గొర్రెలకి పొల్లు అనేది కొన్నిటికి తగ్గున్నాయి, కొన్నిటికి లేకుండా ఉన్నాయి. అంతేగాని పొల్లు లేని గొర్రెలు అంటే ఉంటే తీసేసి బేరం చేసుకోవచ్చు. లైవ్లోకి వచ్చినప్పుడు మనం ప్రతిదీ చెక్ చేస్తాం, ఎందుకంటే ఆ గొర్రెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే మన వీడియో చూసే మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్ముకొని అంత దూరం నుంచి వస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి అన్నవాళ్ళు బయట తిరుగుతాయి. గొర్రెలు అనేది బయట అవుట్ గ్రేజింగ్కి వెళ్ళేసి బయట మేపుకొని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ టీఎంఆర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు వరకు మేసాయి. వాటికి ఎక్కువ అవడం వల్ల ఏమో సరిగ్గా ఎక్కువ అవడం వల్ల తినలా టీఎంఆర్ మేత. అంటే ఉదయాన్నే పోయేటప్పుడు వేస్తారు, ఉదయాన్నే టీఎంఆర్ అనేది వేస్తారు. సాయంత్రం వచ్చిన తర్వాత నైట్ కూడా కొద్దిగా ఈ టీఎంఆర్ అనేది అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఫామ్లో వాళ్ళకైనా సెట్ అవుతాయి, బయట తిప్పి మేపుకునే వాళ్ళకైనా సెట్ అవుతాయి. ఎందుకంటే డే టైం అంతా బయట తిరుగుతాయి, నైట్ టైము ప్లస్ ఉదయం మార్నింగ్ లేసి ఈ టీఎంఆర్ అనేది మనకి అలవాటు చేస్తున్నారు. వ్యాక్సిన్స్ అయితే అన్నీ వేస్తున్నామన్నా, పిల్లలకు కూడా పీపీఆర్ వ్యాక్సిన్ వేసేస్తున్నామన్నారు. ఇంకా మిగతా గొర్రెలకి ఏదైనా సరే కట్ట తీసుకుంటే ఒక రేట్ అనేది రీజనబుల్ రేట్ అనేది ఉంటుంది. లేదు అలా కాకుండా సెలెక్టివ్ పరంగా అనేది ఒక రేట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ రేట్ అనేది మన అన్న ఎలా కావాలనేది చెప్పలేదు. కాబట్టి వెంకీ నా నంబర్ పెట్టు, అన్న వాళ్ళకి ఎన్ని గొర్రెలు కావాలి ఏంటి అనేది దాన్ని బట్టి నేను రేట్ చెప్తాను అని ఉన్నాడు. కాబట్టి అన్న వాళ్ళ నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ పెడతాను, అన్న నెంబర్కి కాల్ చేయండి. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం
ఎర్రబల్లి విలేజ్కి దగ్గరలో పొలాలలో మనకి ఈ ఫామ్ అనేది ఉంది. ఇక్కడ మనకి చేజర్ల నుంచి దగ్గరగా ఒక 6 కిలోమీటర్ల దూరంలో, చేజర్ల మండలంలో నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఎర్రబల్లి సర్కిల్లో నుంచి ఫామ్ మనకి పొలాలలో అనేది ఈ ఫామ్ అనేది ఉంది. బయట తిరుగుతాయి, అవుట్ గ్రేజింగ్ ఉంది, ప్లస్ మనకి దానా అనేది అలవాటు చేస్తున్నారు. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కింద టైటిల్లో పెడతా, అన్న నెంబర్కి కాల్ చేయండి. ఇవే కాక ఇంకా నుంచి మనం లైవ్లోకి వెళ్ళేసి రైతుల దగ్గర ఉండే జీవాలు ప్లస్ వచ్చేసి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా చేస్తాను. ఇక్కడ మన అన్న వాళ్ళని అడిగేవాడిని, అన్న వాళ్ళు ఉంటే అసలు ఈ కష్టాలు ఎలా ఉంటాయి, అసలు ఎంత కొన్నారు, ఈ మధ్యకాలం కొన్ని డ్యామేజ్ అయినాయి గొర్రెలు, అలా ఈ వ్యాక్సిన్ ఏ టైంలో ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళ కష్టాలు అనేది మాట్లాడి చూపిద్దాం అనుకున్నా. కానీ అన్న వాళ్ళు ఇక్కడ లేకపోవడం వల్ల ఈ వీడియో చేయలేకపోతున్నా. ఓన్లీ సేల్ పెట్టమన్నాడు కాబట్టి వచ్చాను. అక్కడ వచ్చేసి ఫిమేల్ ఉన్నాయి, అవి వచ్చేసి మనకి 65 పొదాలు అనేది ఉన్నాయి. అవి సపరేట్గా వీడియో చూపిస్తాను, అవి రేట్ అనేది సపరేట్గా చూపిస్తాను. ఈ గొర్రెలు వచ్చేసి మనకి 90 గొర్రెలు 50 పిల్లలు అయితే మనకి జత అనేది కట్ట మీద అయితే మనకి అన్న రేటు చెప్పలేదు. ఇంకి ఫోన్ చేయమనండి, వాళ్ళకి 90 గొర్రెలు తీసుకుంటే ఒక రేట్ చెప్తాను, లేదు సెలెక్ట్ పరంగా వాళ్ళకి 50 గొర్రెలు 50 పిల్లలు అట్లా కావాలంటే ఒక రేట్ చెప్తాను అనేది అన్న రేట్ అనేది చెప్పలేదు. ఇక్కడ అన్న నెంబర్ కాల్ చేశారంటే ఆ రేటు డీటెయిల్స్ అనేది అన్న మాట్లాడుకుంటాడు. ఓకేనా. ఇక్కడ కొన్ని గొర్రెలకు మాత్రమే పళ్ళు అనేది లేవు, మిగతా గొర్రెలు అనేది బాగున్నాయి. చూసా 4 పళ్ళ మీద 6 పళ్ళ మీద ఇట్లా మనకి ఫస్ట్ ఈత 2వ ఈత అట్లాంటివి కూడా ఉన్నాయి. మనకి 4వ ఈత గొర్రెలు కూడా ఉన్నాయి. కానీ మీకు నచ్చింది ఎలా ఏం కావాలనే దగ్గరకు వచ్చి ప్రతిదీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత ఎన్ని గొర్రెలు కావాలో ఎన్ని పిల్లలు కావాలో చూసుకొని అనేది బేరం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే లైవ్లో చూసేది వేరు, వీడియోలో చూసేది వేరు, దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓకేనా. ఇంకా మన ఛానల్లో ఖచ్చితంగా నేను లైవ్లోకి వచ్చి వీడియోస్ తీసి మన ఛానల్లో పెడతాను. ఈ మధ్యకాలంలో కొంచెం బిజీగా వరి నాట్లు కొంచెం నా పర్సనల్ పనుల వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల మన ఛానల్లో వీడియోస్ రాకుండా ఆగున్నాయి. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా. వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.